అసలు ఈ రామతీర్థం ఆ కొండ పైన ఈ దేవాలయం పైన చూసిన గాలి పీల్చడానికి మనందరి యొక్క అదృష్టం అంటున్నాను నేను. మన దైవాన్ని మనమే అవమానిస్తున్నాం. 2014 సంవత్సరంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఎక్కడ అధికారిక లాంఛనాలతో కళ్యాణం జరగాలనే ప్రశ్న వచ్చేటప్పుడు అప్పుడు సమయంలో పెద్ద స్వామి వారు, అలాగే శ్రీనివాసానంద స్వామి వారు, అలాగే ఆ కాలంలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ యొక్క రామతీర్థ దేవస్థానమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది అధికారిక కళ్యాణం జరగాలని చెప్పి ఆలోచన చేస్తే ఆవాల నా వయసు ఇంచుమించుగా 14-15 ఉంటాయి. ఆవాల మేము సైతం కూడా మా స్కూల్లో ఉండేటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి ర్యాలీలు, నిరసనలు అప్పుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం చేస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తిరిగి మీరు అందరూ రెండారా అంటే ఆఖరి మా పార్టీ నాయకులు వద్దన్నాడండి, మా కుల పెద్ద వద్దన్నాడని చెప్పి పార్టీలకి కులానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే రాముడికి ధర్మానికి కాదు ఆవాలి ఇక్కడ ప్రజలు. ఏవాళ్ళు కూడా అంత వైభవంగా రామతీర్థంలో ఆ రామనవమి నాడు రాముడు కళ్యాణం జరుగుతూ ఉంటే ఆఖరికి ఆ గ్రౌండ్ కూడా నిండకుండా, ఉన్నోళ్ళు కూడా సరిగ్గా కూర్చోకుండా ఏదో ఆటలాడికి తిరణాలకు వచ్చినట్టు తిరిగి పోతారే తప్పితే అసలు నిజంగా నేను చెప్తున్నా, భద్రాచలం అనబడేటువంటిది ఎప్పుడుది అని అంటే రాముడు అరణ్యవాసం అయిపోయింది, రాముడు పట్టాభిషేకం అయిపోయింది, ఆ యుగం ముగిసిపోయింది. కలియుగంలో భద్రుడు అనే భక్తుడు రాముడి కోసం తపస్సు చేస్తే అతనికి వరప్రసాదంగా భద్రాచలంలో వస్తే, కానీ రామతీర్థం ఎప్పుడుది? శ్రీరాముడు అరణ్యవాసంలో త్రేతాయుగంలో తిరిగేటప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళాడు, ఇక్కడ కొంతకాలం ఉన్నాడనంటే యుగాల సంవత్సరాల నాటి చరిత్ర రామతీర్థంలో ఉందంటే అసలు ఈ రామతీర్థం ఆ కొండ పైన ఈ దేవాలయం పైన చూసిన గాలి పీల్చడానికి మనందరి యొక్క అదృష్టం అంటున్నాను నేను. ఎంత మహద్భాగ్యం మనకు పడితే ఆ రాముడిని మనం ఇలవేలుపుగా మనం గుర్తు పెట్టుకోవాలా? ఎవరు? మనందరూ ఇలవేలుపుగా రాముడి యొక్క సేవ చేసుకోవాలా? రాముడు చూపిన మార్గంలో మనం నడవాలా? ఈ రామతీర్థం దేవస్థానం ఇంకా అభివృద్ధి చెంది ఈ ఉత్తరాంధ్రకి రాజుకు కిరీటం ఎటువంటిదో అలా మారిపోవాలా? అందుకు మనందరూ కూడా అదే రకంగా అడుగులు వేయాలని తెలియజేస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, రాజా రామచంద్ర మహారాజ్ కి, భారత్ మాతా की, सत्य सनातन धर्म की, सीता माता की, लक्ष्मण स्वामी की, राम भक्त हनुमान की जय हिंद।